హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షనర్లకు ఒక అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వం కీలకమైన అడుగులైతే వేస్తోంది. ప్రతి నెల జీతాల కోసం ఎదురుచూసే ఉద్యోగులందరికీ వారి యొక్క ఆర్థిక ప్రణాళికల కోసం ఈ సమాచారం ఎంతో కీలకం. ప్రస్తుత సమాచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సీఎఫ్ఎంఎస్ మరియు హెర్ప్ పేరోల్ సాఫ్ట్‌వేర్‌లలో అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రక్రియను సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓస్ విజయవంతంగా పూర్తి చేశారు. అంటే మీ కార్యాలయం నుంచి బిల్లులు ఇప్పటికే ట్రెజరీ వ్యవస్థలోకి ప్రవేశించాయి అనే దీని అర్థము. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ నెల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. అంటే మీరు ఈ నెలలో ఎంత జీతం అందుకోబోతున్నారు, మీ అలవెన్సెస్ ఎంత, మీ కటింగ్‌లు ఎంత అనే వివరాలతో కూడినటువంటి పత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి అయితే వస్తుంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు వారి బిల్ నంబర్ జనరేట్ అయ్యి పే స్లిప్స్ అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మే నెల 1వ తేదీ నాటికి అందరికీ జీతాలు మరియు పెన్షన్లు అందజేయాలనే సంకల్పంతో అన్ని రకాల సాంకేతిక ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు తమ పే స్లిప్‌లను ప్రభుత్వ అధికారిక నిధి మొబైల్ యాప్‌లో గానీ లేదా ఆహ్, వెబ్‌సైట్‌లో గానీ సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షన్లు పొందేవారు మాత్రం పెన్షనర్స్ మాత్రం ఆహ్, వెబ్‌సైట్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే వారి యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనంటే, ముందుగా మీరు మీ మొబైల్‌లో గానీ లేదా కంప్యూటర్‌లో గానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో నిధి అని టైప్ చేయండి. మీకు సెర్చ్ ఫలితాల్లో అంటే ఆహ్, cfms.ap.gov అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు ప్రభుత్వ ఆర్థిక హోమ్ శాఖ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ స్క్రీన్ పైన కుడి వైపున మీకు 3 డాట్స్ లేదా 3 గీతలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ బటన్ మీద నొక్కగానే మీ యొక్క యూజర్ ఐడీ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీ వ్యక్తిగత డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ విభాగంలో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏప్రిల్ 2026కు సంబంధించి ఈ యొక్క పే స్లిప్‌నైతే మీరు ఎంచుకొని వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేస్తే మీ జీతం వివరాలు కనిపిస్తాయి. దీనిని మీరు పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ నెల పే స్లిప్స్‌లను గమనించిన ఉద్యోగులకు ఒక చిన్న నిరాశ ఎదురవుతోంది. అదేంటంటే గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న 10% డిఎన్ఎస్ అలవెన్స్ గురించి ఎటువంటి సమాచారం ప్రస్తుతం పే స్లిప్‌లో అయితే కనిపించడం లేదు. నిబంధనల ప్రకారంగా జనవరి 2024 నాటికి రావాల్సినటువంటి 21 నెలల డీఏ బకాయిలు ఈ ఏప్రిల్ జీతంతో పాటు జమ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి కేవలం సాధారణ జీతం వివరాలే కనిపిస్తున్నాయి. బహుశా ఈ బకాయిలను ప్రభుత్వం విడిగా సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించే అవకాశం ఉండవచ్చు. లేదా దీనిపై స్పష్టత రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చు. దీనిపై అధికారిక అప్డేట్ కోసం ఉద్యోగులైతే వేచి చూడవలసి ఉంది. మరోవైపు పెన్షనర్ల విషయానికొస్తే ఏప్రిల్ నెలకు సంబంధించి వారి పే స్లిప్స్ సాధారణంగా నెల చివరి 2 రోజుల్లో అందుబాటులోకి అయితే వస్తాయి. అంటే 30 రోజులున్న నెలలో 28వ తేదీ నుంచి 31 రోజులున్న నెలలో 29వ తేదీ నుంచి ఇవి జనరేట్ అవుతాయి. పెన్షనర్లు కూడా పైన చెప్పిన విధంగానే నిధి వెబ్‌సైట్ ద్వారా అయితే లాగిన్ అయ్యి తమ యొక్క వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా పే స్లిప్ జనరేట్ కాకపోతే వారు వెంటనే తమ సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించాలి. ఎందుకంటే పెన్షన్ ఆగడానికి కారణం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం లేదా ఏదైనా ఇష్యూ ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క జీవన ప్రమాణ పత్రం అప్‌డేట్ అయిందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది. జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బిల్లులు వేర్వేరు దశల్లో అయితే ఉన్నాయి. నెల్లూరు, అనంతపురం, ఏలూరు, విజయవాడ, ప్రకాశం వంటి ప్రాంతాల్లో మరియు పోలీస్
ఎడ్యుకేషన్ వంటి శాఖల్లో చాలా బిల్లులు ఇప్పటికే ఎస్‌టిఓ స్థాయిలో ఆమోదం పొందాయి. ప్రస్తుతం మెజారిటీ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ మరియు బ్యాంకు పరంగా అన్ని పనులు పూర్తయ్యాయి. కేవలం ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కోసం బిల్లు వేచి ఉంది అని అర్థము. ఒకసారి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ బిల్లు ఈ-క్యూబర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి 1వ తేదీన జమ అవుతాయి. మరి ఇంకా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ అనేది చూపిస్తున్నాయి. అంటే ఆ బిల్లులో ఏమైనా సాంకేతిక లోపాలు ఉండవచ్చు. లేదా అధికారులు ఇంకా వాటిని పరిశీలిస్తూ ఉండవచ్చు. అటువంటి బిల్లులు కూడా మరొక 1, 2 రోజుల్లోనే ఆమోదం పొంది ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, న్యాయశాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగులందరూ తమ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న జీతభత్యాలు మరియు రికవరీలు సరిగ్గా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే వెంటనే మీ కార్యాలయపు డీడీఓ లేదా ట్రెజరీ అధికారులకు సమాచారం అందించి సరిచేయమని అయితే కోరవచ్చు. ఇది మీ బాధ్యత. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కు షేర్ చేయండి. వారిలో అవగాహన అయితే కల్పించండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.